ప్రపంచం ఎప్పుడూ ముందుకే కదులుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు కనుగొనలేకపోయామా అన్న ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. అయితే ప్రపంచాన్ని కదిలించే పరిశోధనలు మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిదే ఒక అరుదైన పరిశోధనలో అద్భుత విజయాన్ని సాధించారు ఇటలీ శాస్త్రవేత్తలు. తమ పరిశోధన వివరాలను నేచర్ జర్నల్లో ప్రచురింపచేశారు. ఇంతకీ వారు ఏం చేశారో మీకు తెలుసా? వేగంగా ప్రయాణించే కాంతిని గడ్డ కట్టించారు. ఇది చాలా అసాధారణమైన ప్రక్రియ. మనకు తెలిసి కాంతి చాలా వేగంగా ప్రవహించే ప్రవాహం లాంటిది. ఇది ఒక్క సెకనులో 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తోంది లేదా ప్రయాణిస్తోంది. కాంతికి బరువు ఉండదు కాబట్టి ఈ విశ్వంలోనే అత్యంత వేగంగా వెళ్ళగలదు. అందువల్ల కాంతి భూమి నుంచి చందమామను చేరాలంటే 1.28 సెకండ్లు పడుతోంది. అదే కాంతి భూమి నుంచి అంగారక గ్రహాన్ని చేరాలంటే 1234 సెకండ్లు పడుతుంది. అంటే 20.57 నిమిషాలన్నమాట. అదే ఇప్పుడున్న టెక్నాలజీలతో మార్స్ కి వెళ్లే నాసా రాకెట్ కు దాదాపు 7 నెలలు పడుతోంది. ఈ విశ్వంలో కాంతి కంటే ఏది వేగంగా వెళ్ళలేదు అని ఐన్స్టీన్ మహాశయుడు ఏనాడో చెప్పారు. కాంతికి బరువు ఉండదు కాబట్టి అది అంత వేగంతో వెళ్తోంది. బరువు ఉండేవి ఏవి అంత వేగంతో వెళ్ళలేవు అని సైన్స్ చెబుతోంది. అలాంటి కాంతి విషయంలో పరిశోధనల్లో తాజాగా ఇటలీ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ముందడుగు వేశారు. అంతటి వేగవంతమైన కాంతి పుంజాన్ని గడ్డ కట్టించారు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ప్రయోగం చారిత్రాత్మకమైనది. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాందనగా చెప్పుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఫ్రీజ్ అయినప్పుడు అంటే సూపర్ సాలిడ్ లైట్ స్థితిలో ఉన్నప్పుడు ఘన స్థితిలో ఉంటూనే ఘర్షణ లేనటువంటి అరుదైన ప్రవాహ స్థితి కలిగి ఉంటుంది. ఒకే సమయంలో ఘన పదార్థంలా క్రమబద్ధంగా ఉండగలగడం, ద్రవంలా స్వేచ్ఛగా ప్రవహించగలగడం అనేది అద్భుత స్థితి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం శాస్త్ర ప్రయోగం కాదు, రేపటి సాంకేతిక విప్లవానికి తొలి అడుగుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి ఈ ఆలోచనకు పునాది మన దేశం నుంచే పడింది. 1920లలో భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ కాంతి కణాలైన ప్రోటాన్ల ప్రవర్తన అనేక గణిత విశ్లేషణలు చేశారు. బోస్ వెల్లడించిన వివరాలు సాక్షాత్తు ఐన్స్టీన్ మహాశయుడిని విశేషంగా ఆకట్టుకున్నాయి. వారిద్దరూ కలిసి రూపొందించిన ఫార్ములాయే బోస్ ఐన్స్టీన్ కండిషన్స్ సిద్ధాంతం. దీని ప్రకారం ప్రోటాన్లు అనబడే కొన్ని రకాల కణాలు అతి తక్కువ ఉష్ణోగ్రతల దగ్గర అంటే -273 డిగ్రీల సెంటీగ్రేడ్ల వద్ద ఒకే క్వాంటం స్థితిలో విలీనమై ఒకేలా ప్రవర్తిస్తాయి. కానీ పదార్థాల తయారీకి కీలకమైన ఎలక్ట్రాన్లకు ఈ సిద్ధాంతం వర్తించదు. అన్ని ఎలక్ట్రాన్లు ఒకే క్వాంటం స్థితిని పొందలేవు, కానీ జంటగా ఏర్పడి సూపర్ కండక్టివిటీకి సహకరించగలుగుతాయి. గతంలో సూపర్ సాలిడిటీ అనే ప్రత్యేక పదార్థ స్థితిని ఈ బోస్ ఐన్స్టీన్ కండెన్స్టెంట్ల రూపంలోనే చూసాం. ఇప్పుడు అదే సూత్రాన్ని ఆధారంగా తీసుకొని ఇటలీ శాస్త్రవేత్తలు సూపర్ సాలిడ్ కాంతిని సృష్టించారు. దీనికోసం వారు పోలారిటాన్లు అనే హైబ్రిడ్ కణాలను ఉపయోగించారు. వీటికి బోస్ ఐన్స్టీన్ కండిషన్స్ కు లోబడే ఒక క్వాంటం స్థితిలోకి వెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఈ పోలారిటాన్లు పరస్పరం ఆకర్షించుకుంటూ సరిగ్గా బోస్ ఐన్స్టీన్ కండిషన్స్ సమరూపంగా ప్రవర్తించాయి. అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో కాక సెమీకండక్టర్ వాతావరణంలో ఉత్పత్తి అయినప్పటికీ ఘన పదార్థంలా క్రమబద్ధమైన స్ఫటిక నిర్మాణాన్ని ఏర్పరిచాయి. అదే సమయంలో ప్రవహించే స్వేచ్ఛను కోల్పోకుండా సూపర్ ఫ్లూయిడ్ లా ప్రవర్తించాయి. కాంతి పదార్థ మిశ్రమ కణాలైన పోలారిటాన్లు తక్కువ జీవితకాలం కలిగిన ప్రవాహ స్థితి కలిగిన కణాలు. వీటిని బోస్ ఐన్స్టీన్ కండిషన్స్ స్థితిలోకి తీసుకురావాలంటే నానో స్థాయిలో నిర్మించిన నాణ్యమైన మైక్రో క్యావిటీలు, సెమీకండక్టర్ల పదార్థాలు, అతి తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం. ఖచ్చితమైన లేజర్ నియంత్రణ సహా అనేక అంశాల్లో అసాధారణ నైపుణ్యం అవసరం. అంతేకాక ఈ స్థితి ఏర్పడిందని నిర్ధారించడానికి అత్యంత సున్నితమైన స్పెక్ట్రోస్కోపీ, ఇంటర్ఫెరోమెట్రీ, ద్రవ్య వేగం, స్పేస్ మ్యాపింగ్ వంటి అత్యాధునిక పద్ధతులు అవసరమవుతాయి. చాలా అరుదైన ప్రయోగం కావడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టెక్నికల్ పదాలు మనకు పరిచయం లేనివి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో పరుగు తీసే కాంతిని శాస్త్రవేత్తలు మంచుగడ్డలా ఫ్రీజ్ చేసి నిలిపారు. అంటే ఈ ప్రక్రియనే సూపర్ సాలిడ్ అంటారు. మరి అలా కాంతిని గడ్డ కట్టిస్తే మనకేం లాభం అని మీరు అనుకోవచ్చు. అదే ఇక్కడ చెప్పుకుందాం. దానికన్నా ముందు కాంతికి ఉండే లక్షణం గురించి చెప్పుకోవాలి. మన చుట్టూ నిరంతరం వెలుతురు ప్రవహిస్తూ ఉంటుంది కదా, చీకటిని తరిమి కొడుతూ ఉంటుంది. విశ్వంలో స్వేచ్ఛగా తిరిగే శక్తి కేవలం కాంతి మాత్రమే. ఆ కాంతిని చూడగలమే గాని తాకలేం. కాంతి వలనే మనం వస్తువులను కళ్ళతో చూడగలుగుతున్నాం. అయితే కాంతిని మన చేతుల్లోకి తీసుకోలేం. అలాంటి దాన్ని ఒక్కచోట నిలపడం, గడ్డ కట్టించడం అన్నది గతంలో అయితే సైన్స్ ఫిక్షన్ కథలకే పరిమితంగా ఉండేది.
ఇప్పుడు దాన్ని సాకారం చేశారు ఇటలీకి చెందిన నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ భౌతిక శాస్త్రవేత్తల బృందం. ఇదొక అద్భుతమైన పరిణామం, ఎందుకంటే ఇది కాంతిని ఒకే సమయంలో ఘన, ద్రవ పదార్థాలలా ప్రవర్తించే విచిత్రమైన స్థితిలోకి మార్చే ప్రక్రియ. ఇక ఈ సూపర్ సాలిడ్ కాంతి ఉపయోగాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఇలా కాంతిని నియంత్రించగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కాంతితో అతి తక్కువ విద్యుత్తుతో పనిచేసే కంప్యూటర్లను అభివృద్ధి చేయవచ్చు. భవిష్యత్తులో మనం వాడే క్వాంటమ్ కంప్యూటర్లు, ఆప్టికల్ ప్రాసెసర్లు ఈ టెక్నాలజీ ద్వారా తయారు చేయవచ్చు. టెక్నాలజీ రంగంలో, మెడిసిన్ రంగంలో, అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. భౌతిక శాస్త్ర పరిధులను విస్తరించే ఈ ప్రయోగం అనేక హైటెక్ రంగాల్లో వినూత్న అభివృద్ధిని చూపించే అవకాశం ఉంది. సూపర్ సాలిడ్ దశలోని ఫోటాన్లు ఒకే క్వాంటం స్థితిలో ఉండడం వల్ల తక్కువ శక్తి నష్టంతో వేగవంతమైన సమాచార నిర్వహణకు దోహదం చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో మరింత స్థిరత్వం కలిగిన, అతి తక్కువ శక్తితోనే అత్యంత వేగంగా పనిచేసే క్వాంటం కంప్యూటర్లు రూపుదిద్దుకుంటాయి. కాంతిని నియంత్రించగలిగిన సామర్థ్యం అందుబాటులోకి రావడం వల్ల ఫోటోనిక్ పరికరాల రూపకల్పన కొత్త పుంతలు తొక్కుతోంది. ఫోటాన్లను నియంత్రించగలిగే శక్తి సంపూర్ణంగా అందుబాటులోకి వస్తే సూపర్ సాలిడ్ కాంతి ఆధారంగా తయారయ్యే సర్క్యూట్లు సంప్రదాయ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల కన్నా వేగంగా, అధిక స్థాయిలో డేటా నిర్వహణకు వీలు కల్పిస్తాయి. మనం ఊహించలేనంత వేగంతో డేటాను అత్యంత సురక్షితంగా ప్రసారం చేయొచ్చు. ప్రస్తుతం మనం ఒకప్పుడు భారత్ ఆవిష్కరించిన ఫైబర్ ఆప్టిక్ విధానంలో సమాచారాన్ని, ఇంటర్నెట్ ను వేగంగా ప్రసారం చేసే కాలంలో ఉన్నాం. రేపటి కాలంలో గడ్డ కట్టించిన కాంతి ఆధారిత సమాచార ప్రసార ఉపగ్రహ వ్యవస్థకు చేరుకుంటాం. ఈ గడ్డ కట్టించే కాంతిలో అపారమైన డేటాను భద్రపరచుకోవచ్చు. ఆప్టికల్ మెమొరీ చిప్స్ వంటి అద్భుతమైన పరిజ్ఞానాలను భవిష్యత్తులో రూపొందించడానికి ఇదొక కీలకమైన ముందడుగుగా ఉంటుంది. ఈ చిప్స్ ప్రస్తుతం మనం కంప్యూటర్లో వాడే హార్డ్ డిస్క్ డ్రైవ్ల కన్నా కొన్ని వేల రెట్ల ఎక్కువ వేగంతో పనిచేస్తాయి. ఈ ప్రయోగం ఆధారంగా కమ్యూనికేషన్ వ్యవస్థలోనూ సూపర్ స్పీడ్ హైవేలు తెరుచుకుంటాయి. డేటా నష్టం లేకుండా వేగంగా సంకేతాలను ప్రసారం చేయగల సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. ఇది అంతరిక్ష, సముద్ర గర్భంలో కమ్యూనికేషన్ వంటి సవాళ్లతో కూడిన విభాగాల్లో అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఈ కాంతి తరంగాలను ఉపయోగించి పరిసరాలను సున్నితంగా గుర్తించగల సెన్సింగ్ పరికరాలు తయారవుతాయి. ఇవి బయోమెడికల్, భద్రతా వ్యవస్థలు, శాస్త్రీయ పరిశోధనల్లో కీలకంగా ఉంటాయి. ఈ కాంతి ఆధారంగా తయారయ్యే ప్రత్యేక పదార్థాలు, హెలోగ్రాఫిక్ డిస్ప్లేలు, ఎన్క్రిప్టెడ్ లైటింగ్ వ్యవస్థలు వంటి నూతన సాంకేతికతలకు బీజం వేయగలవు. ఎక్స్రేల వంటి మెడికల్ ఇమేజింగ్, అంతరిక్ష రహస్యాల అన్వేషణలో ఈ పరిజ్ఞానం కీలకంగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు ఇటలీ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం కోసం తమ జీవితం అంతా అంకితం చేశారు. వారు కనిపెట్టింది ఇప్పుడు చాలా చిన్నగానే ఉన్న రేపటి కాలంలో ప్రపంచాన్ని సమూలంగా మార్చే శక్తిగా మారగలదని అంటున్నారు పరిశోధకులు. ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా విశాల విశ్వంలోకి కాంతి వేగంతో ప్రయాణించే మాధ్యమాల తయారీ కూడా సాధ్యమే అవకాశం ఉంటుంది.